సార్. మోడల్ 4 బేసిక్ ప్రాబ్లమ్స్ ఇక్కడ చెప్తాను. రేపటి నుంచి అన్ని ప్రాక్టీస్ క్వశ్చన్లు చేసుకుంటూ వద్దాం సార్. ఫస్ట్ మీకు కాన్సెప్ట్ అర్థమవుతే మిగతావన్నీ చాలా ఈజీగా ఉంటుంది. రైట్, క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ చూడండి సార్. ఒక పర్సన్ ఏ నుంచి బీకి వెళ్ళాలి. ఒక పర్సన్ ఏ నుంచి బీకి వెళ్ళాలి. యాక్చువల్ స్పీడ్ తోటి వెళ్ళాడు అనుకోండి, కరెక్ట్ టైంకి చేరుకుంటాడు. యాక్చువల్ స్పీడ్ ఎస్ తోటి వెళ్తే కరెక్ట్ టైంకి చేరుకుంటాడు. కానీ వాడు స్లోగా వెళ్ళాడు, 3/5 ఎస్ స్పీడ్ తోటి వెళ్ళాడు. స్పీడ్ తగ్గింది. స్పీడ్ తగ్గడం వల్ల కొంత ఎక్స్ట్రా టైం తీసుకున్నాడు. ఎంత టైం ఎక్స్ట్రా తీసుకున్నాడు? 12 మినిట్స్ ఎక్స్ట్రా లేట్గా వెళ్ళాడు. 12 మినిట్స్ లేట్గా వెళ్ళాడు. యాక్చువల్ టైం ఎంత? వాడు యాక్చువల్గా చేరుకోవాల్సిన టైం ఎంత? మళ్ళీ నేను చెప్తున్నాను సార్. ఒక మనిషి ఏ నుంచి బీకి వెళ్ళాలి. మామూలు స్పీడ్ తోటి వెళ్తే కరెక్ట్ టైంకే చేరుకుంటాడు. కానీ స్పీడ్ తగ్గించాడు. స్పీడ్ 3/5 స్పీడ్ తోటి వెళ్తున్నాడు. స్పీడ్ తగ్గింది కాబట్టి కొంత సేపు ఎక్స్ట్రాగా వెళ్ళాడు. 12 మినిట్స్ లేట్. 12 మినిట్స్ ఎక్స్ట్రా టైం తీసుకున్నాడు. ఇలా తీసుకుంటే గనక యాక్చువల్గా అతను వెళ్ళాల్సిన టైం ఏంటి? అతను వెళ్ళాల్సిన యాక్చువల్ కరెక్ట్ టైం ఏంటి? ఇది చూడండి సార్. ఈక్వేషన్స్ ఏమీ వద్దు. రైట్, స్పీడ్ ఈజ్ ఈక్వలెంట్ టు డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ ఈక్వలెంట్ టు స్పీడ్ ఇంటూ టైం. డిస్టెన్స్ ఈజ్ ఈక్వలెంట్ టు స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ ఎంత సార్? 3/5. స్పీడ్ ఎంత అయింది? 3/5. స్పీడ్ టైం అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. స్పీడ్ పెరిగితే టైం తగ్గుతుంది, స్పీడ్ తగ్గితే టైం పెరుగుతుంది. స్పీడ్ అనేది 3/5 అయితే టైం పీరియడ్ ఏమవుతుంది సార్? 5/3 అవుతుంది. 5/3 అవుతుంది. అంటే డినామినేటర్ ఎప్పుడూ కూడా ఇనీషియల్ వాల్యూ. యాక్చువల్గా అయితే వాడు 3 నిమిషాలు తీసుకోవాలి. ఇప్పుడు ఎన్ని నిమిషాలు తీసుకున్నాడు? 5 నిమిషాలు తీసుకున్నాడు. అంటే ఎన్ని నిమిషాలు ఎక్స్ట్రాగా తీసుకున్నాడు? 2 నిమిషాలు ఎక్స్ట్రాగా తీసుకున్నాడు. కానీ క్వశ్చన్లో ఎన్ని నిమిషాలు ఇచ్చాడు? 12 నిమిషాలు. కాబట్టి ఆన్సర్ ఎంత? యాక్చువల్ టైం తీసుకుంటుంది? 18 నిమిషాలు యాక్చువల్ టైం తీసుకుంటుంది. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒక స్పీడ్ తోటి వెళ్తే ఒక టైంలో ఆఫీస్లో చేరుకుంటాడు. కానీ స్పీడ్ ఇప్పుడు 3/5 ఎస్లో వెళ్తున్నాడు. 3/5 స్పీడ్కి వెళ్తే 12 మినిట్స్ ఎక్స్ట్రా తీసుకుంటాడు. అలాంటప్పుడు కరెక్ట్ టైం ఎంత? స్పీడ్ ఈజ్ ఈక్వలెంట్ టు డిస్టెన్స్ బై టైం. స్పీడ్ ఈజ్ ఈక్వలెంట్ టు డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ ఈజ్ స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ ఎంత ఇచ్చాడు? 3/5. స్పీడ్ అండ్ టైము, వేగము మరియు కాలము విలోమంలో ఉంటుంది. అంటే ఇది 3/5 అయితే టైం ఎంత అయింది? 5/3. 5/3కి అర్థం ఏంటి సార్? ఇనీషియల్గా 3 నిమిషాలు తీసుకోవాల్సింది ఇప్పుడు 5 నిమిషాలు తీసుకున్నాడు. 3 నిమిషాలు తీసుకోవాల్సింది 5 నిమిషాలు తీసుకున్నాడు. ఎక్స్ట్రా 2 నిమిషాలు ఎక్స్ట్రా తీసుకున్నాడు. 2 నిమిషాలు ఎక్స్ట్రా తీసుకున్నాడు. కానీ క్వశ్చన్లో ఎన్ని నిమిషాలని అన్నాడు? 12 నిమిషాలని అన్నాడు. 2 ఆర్ల 12, 3 ఆర్ల 18. అంటే వెళ్ళే టైం ఎంత సార్? 18 నిమిషాలు. వెళ్ళే టైం ఎంత? 18 నిమిషాలు. ఫస్ట్ క్వశ్చన్ అందరికీ అర్థమైంది కదా సార్? ఫస్ట్ అందరికీ అర్థమైంది. ఇవి అర్థమవుతానే కొన్ని యాక్సిడెంట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ మీకు అర్థమవుతాయి. రైట్, నవ్ ఇక్కడ చూడండి సార్. సెకండ్ క్వశ్చన్. ఫస్ట్ వన్ అర్థమైంది కదా సార్? రైట్, సెకండ్ క్వశ్చన్. స్పీడ్ అనేది 14.2857% తగ్గింది. స్పీడ్ తగ్గించాడు. రైట్, అంటే టైం, దానివల్ల టైము 24 నిమిషాలు ఎక్స్ట్రా తీసుకుంది. 24 నిమిషాలు ఎక్స్ట్రా తీసుకుంది. యాక్చువల్ టైం ఎంత? స్పీడ్ తగ్గినప్పుడు కొంత ఎక్స్ట్రా టైం తీసుకుంటాను. ఎంత ఎక్స్ట్రా టైం తీసుకున్నాను? రైట్, 24 నిమిషాలు లేట్ తీసుకున్నాను. ఇక్కడ తగ్గించాను కదా సార్, టైం పెరుగుతుంది.
టైం పెరుగుతుంది. అలాంటప్పుడు యాక్చువల్ టైం ఎంత? నా ఇక్కడ చూడండి సార్, సేమ్ అదే కాన్సెప్ట్. స్పీడ్ ఇంటూ టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్. స్పీడ్ 14.2857, రైట్. స్పీడ్ 1/7 తగ్గించాను అంటే 7లో డినామినేటర్, రైట్. ఈ డినామినేటర్లో ఉన్నది ఎప్పుడూ ఇనీషియల్ వాల్యూ. 7 మీద 1 తగ్గించాను. 7 మీద 1 తగ్గించానంటే ఇదెంత? 6/7. 7 మీద 1 తగ్గింది. 7 మీద 1 తగ్గుతెంత? 6/7. స్పీడ్ 6/7 అవుతే టైం ఏమవుతుంది? 7/6 అవుతుంది. అంటే 6 నిమిషాలకు వెళ్ళాల్సిన పర్సన్ ఇప్పుడు 7 నిమిషాలకు వెళ్ళాడు. అంటే 1 నిమిషం లేట్ అయ్యాడు. కానీ క్వశ్చన్లో 24 నిమిషాలు లేట్ అన్నాడు. 124s are 24, 624s are ఎంత? 144 minutes. ఆన్సర్ ఎంత? మొత్తము ఇంటి నుంచి ఆఫీస్కి వెళ్ళడానికి అయ్యే మొత్తం దూరం ఎంత? 144 నిమిషాలు. మళ్ళీ నేను చెప్తున్నాను సార్, స్పీడ్ 1/7 తగ్గింది. 7 మీద 1 తగ్గింది. 7 మీద 1 తగ్గితే దాని వాల్యూ ఏంటి? 6/7. స్పీడ్ 6/7. టైం ఎంత? 7/6. స్పీడ్ అండ్ టైం విలోమంలో ఉంటుంది. ఇది A:B అవుతే ఇది B:A అవుతుంది. 7/6 అంటే 6 నిమిషాలకు వెళ్ళాల్సిన పర్సన్ 7 నిమిషాలు తీసుకున్నాడు. ఎక్స్ట్రా 1 నిమిషం తీసుకున్నాడు. కానీ నాకు కావాల్సింది ఏంటి? 24 నిమిషాలు లేట్. 124s are 24, 624s are ఎంత? 144. లాజిక్ అర్థమైంది కదా సార్, రైట్. అలానే మీకు ఇంకొన్ని క్వశ్చన్స్ కూడా అడగొచ్చు. స్పీడ్ ఎక్కువ తీసుకున్నాడు, రైట్. ఇక్కడ నుంచి ఇక్కడికి ఏ నుంచి బీకి వెళ్ళాలి. యాక్చువల్ స్పీడ్ ఎస్లోకి వెళ్తే యాక్చువల్ టైంలోనే చేరుకుంటాడు. స్పీడ్ పెంచాడు, ఇప్పుడు 9/5 చేశాడు. స్పీడ్ పెంచడం వల్ల 12 నిమిషాలు తొందరగా వచ్చాడు. 12 నిమిషాలు తొందరగా వచ్చాడు. స్పీడ్ పెంచడం వల్ల టైం తగ్గింది. ఎంతసేపు తగ్గింది? 12 నిమిషాలు తొందరగా వచ్చాడు. అలాంటప్పుడు యాక్చువల్ టైం ఎంత? కరెక్ట్గా తను చేరుకోవాలి, కరెక్ట్ టైంకి చేరుకోవాలంటే ఎంతసేపు ప్రయాణించాలి, రైట్. ఎంతసేపు ప్రయాణించాలి ఇది చూడండి సార్. స్పీడ్ ఇంటూ టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్. స్పీడ్ 9/5. టైం ఎంత సార్? 5/9. రివర్స్ అవుతుంది. ఇది 9:5 అవుతుంది, అది 5:9. అంటే యాక్చువల్గా ఫస్ట్ రోజు 9 నిమిషాలకే చేరుకున్నాడు. సెకండ్ రోజు స్పీడ్ పెరిగింది కాబట్టి 5 నిమిషాలకు చేరుకున్నాడు. అంటే 4 నిమిషాలు ముందు చేరుకున్నాడు. కానీ నా క్వశ్చన్లో ఏం కావాలి? 12 నిమిషాలు కావాలి. 4 మూళ్ళ 12, 9 మూళ్ళ 27. 27 నిమిషాల్లో 27 నిమిషాలు. ఈ లాజిక్ అందరికీ అర్థమైందా? 9/5 అండ్ 9/5. స్పీడ్ 9/5 అయింది. స్పీడ్ 9/5 అవుతే రైట్. టైం ఏమైంది? 5/9. 9 నిమిషాలకు వెళ్ళాల్సిన వాడు 5 నిమిషాలకే వెళ్ళాడు. అంటే 4 నిమిషాలు ముందెళ్ళాడు. క్వశ్చన్లో 4 నిమిషాల ముందొద్దు, రైట్. 12 నిమిషాల ముందు కావాలి. 12 నిమిషాల ముందు కావాలి. ఆర్ యూ ఆల్ విత్ మీ? లాజిక్ అందరికీ అర్థమైందా? రైట్. లాజిక్ అందరికీ అర్థమైందా? ఇంకో 2 క్వశ్చన్లు. ఇవన్నీ కూడా ఎగ్జామ్లో అడిగే హైలీ రిపీటెడ్ క్వశ్చన్లు సార్. స్పీడ్ 22.22% పెరిగింది. స్పీడ్ 22.22% పెరిగింది. టైం ఎంత తగ్గాలి? సేమ్ డిస్టెన్స్ కావాలి అని అంటే ఎంత తగ్గాలి? రైట్. ఇంకో క్వశ్చన్ సార్. స్పీడ్ పెరిగింది, టైం ఎంత తగ్గాలి? స్పీడ్ తగ్గింది,
స్పీడ్ 25% తగ్గింది, టైం ఎంత పెరగాలి? సేమ్ డిస్టెన్స్ రావాలి అని అంటే, సేమ్ దూరము కావాలి అని అంటే రైట్, టైం ఎంత పెరగాలి? టైం ఎంత పెరగాలి? ఇక్కడ చూడండి సార్, సేమ్ అదే లాజిక్ తోటి మనం సాల్వ్ చేస్తాం. స్పీడ్ పెరిగింది, స్పీడ్ పెరిగితే టైం తగ్గుతుంది. ఎంత తగ్గితే సేమ్ అదే ఈక్వేషన్ నాకు సేమ్ డిస్టెన్స్కి వస్తుంది. రైట్, ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. సేమ్ స్పీడ్ 25% తగ్గితే టైం పర్సంటేజ్ ఇక్కడెక్కడ కూడా రైట్, ఇఫ్ వి రెడ్యూస్ ద స్పీడ్ బై సమ్ ఎక్స్, అదే మనం ఇక్కడ చేస్తున్నాం. స్పీడ్ ఇంటూ టైమ్, స్పీడ్ ఇంటూ టైమ్ ఈజ్ డిస్టెన్స్, స్పీడ్ ఇంటూ టైమ్ ఈజ్ డిస్టెన్స్. ఫస్ట్ ఈక్వేషన్ అందరికీ క్లియర్ కదా? స్పీడ్ 22.22% అంటే 2/9. 2/9 అంటే 9 మీద 2 పెరిగింది, 9 మీద 2 పెరిగింది, 9 మీద 2 పెరిగింది అంటే 11 అయింది. స్పీడ్ వాల్యూ ఎంత అయింది? 11/9. ఇదేమో ఇనీషియల్ వాల్యూ, ఇదేమో ఫైనల్ వాల్యూ. 9 మీద 2 పెరిగింది, 9 మీద 2 పెరగడం అంటే 11. స్పీడ్ 11/9 అవుతే టైం ఎంత అవుతుంది? 9/11 అవుతుంది. 9/11 అవుతుంది. 11 9 అయింది అంటే ఎంత తగ్గింది? 11 మీద 2 తగ్గింది. 11 మీద 2 తగ్గింది. 1/11 అంటే 9.09. 2/11 అంటే 2 into 9.09. ఆన్సర్ ఎంత? 18.18%. ఆన్సర్ ఎంత? 18.18%. మళ్ళీ చెప్తున్నాను, స్పీడ్ 22.22% పెరిగింది అంటే 22.22% అంటే 9 మీద 2 పెరిగింది. 9 మీద 2 పెరిగితే ఫైనల్ వాల్యూ ఏమవుతుంది? 11 అవుతుంది. 11/9. స్పీడ్ 11/9 అవుతే టైం 9/11 అయింది. ఇనీషియల్ వాల్యూ ఏమో రైట్ హారంలో ఉంది, ఫైనల్ వాల్యూ ఏమో లవంలో ఉంది. 11 9 అయింది. 11 9 అవడం అంటే 11 మీద 2 తగ్గింది, 11 మీద 2 తగ్గింది. 1/11 అవుతే 9.09%. 2/11 అవుతే 2 into 9.09%. ఆన్సర్ ఎంత? 18.18%. సేమ్ ఇదే కాన్సెప్ట్. స్పీడ్ ఇంటూ టైమ్ ఈజ్ ఈక్వలెంట్ టు డిస్టెన్స్. ఇది 25% అంటే 1/4. స్పీడ్ 4 మీద 1 తగ్గింది అంటే 3/4. 4 మీద 1 తగ్గడం అంటే 3/4. రైట్, స్పీడ్ 3/4 అవుతే టైం ఏమవుతుంది? 4/3 అవుతుంది. అంటే 3 కాస్త 4 అయింది. 1 పెరిగింది, దేని మీద? 3 మీద పెరిగింది. 1/3. 1/3 వాల్యూ ఎంత సార్? 33.33%. 1/3 వాల్యూ ఎంత? 33.33%. 25% తగ్గింది. 4 మీద 1 తగ్గింది అంటే 3/4. టైం 4/3. స్పీడ్ 3/4 అవుతే టైం 4/3. 3 మీద 1 పెరిగింది అంటే 4. రైట్, 3 మీద 1 పెరిగింది. 1/3. ఆన్సర్ ఎంత? 33.33. దీంట్లో కొన్ని అడ్వాన్స్డ్ లెవెల్ వేరియేషన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనము ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ అయినా రేపు స్టార్ట్ చేద్దాం. ఫండమెంటల్స్ ఈ ఎగ్జాంపుల్ అందరికీ క్లియర్గా సార్? ఈ ఎగ్జాంపుల్ స్పీడ్ పెరిగింది, టైం తగ్గింది, స్పీడ్ తగ్గింది, టైం పెరిగింది, స్పీడ్ తగ్గింది, టైం పెరిగింది. రైట్, మీటింగ్ పాయింట్ రిలేటెడ్ కొంచెము వృత్తాకార పందాలు మళ్ళీ ఒకసారి చూడండి, ఒక్కసారి ఇంకోసారి మీరు చూస్తే చాలా ఈజీగా మీకు అర్థమవుతుంది. రేపు ఎల్లుండి ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్, అది జనరిక్ ప్రాబ్లమ్స్, ట్రైన్స్ నుంచి, బోట్స్ అండ్ స్ట్రీమ్స్ నుంచి నీట్గా 1 by 1 కవర్ చేసుకుంటూ వద్దాము. రేపు మళ్ళీ కలుద్దాము. థ్యాంక్స్ అలాట్ ఫర్ అటెండింగ్ దీస్ స్పెషల్ సెషన్. విత్ లవ్, అనిల్ నాయర్.